నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ అంటే ఎలా ఉంటుంది? పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరినొకరు చూస్తేనే ఉప్పు నిప్పులా మండిపడతారు. కానీ మన భాగ్యనగరానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది బాస్. ఇక్కడ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం లేదు సరికదా, దాంతో హాయిగా పొయ్యి వెలిగించి ఇద్దరు కలిసి పాయసం వండుకొని తింటున్నట్టుంది పరిస్థితి. గత 2.5 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాలను గమనిస్తే అసలు ఇక్కడ అధికార పార్టీ ఏది, ప్రతిపక్షం ఏది అనే డౌట్ సామాన్య జనం కంటే ముందు పొలిటికల్ పండితులకే వచ్చేస్తోంది. ఎందుకంటే కేంద్రంపై ఏనాడు మన సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీసి యుద్ధం ప్రకటించింది లేదు. అటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల వైఫల్యాలపై స్టేట్ బీజేపీ లీడర్లు గల్లీల్లో పెద్దగా గర్జించింది లేదు. మరి ఏం జరుగుతోంది? తెర వెనక నడుస్తున్న ఆ ఫెవికాల్ బంధం కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. అధికారిక సభ అనగానే అందరూ ఏమనుకుంటారు? రాష్ట్రానికి నిధులు ఇస్తారనో లేక పొలిటికల్ పంచులు వేస్తారనో అనుకుంటారు. కానీ మోదీ గారు స్టేజ్ మీద నుంచే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఏమన్నారో తెలుసా? కలిసి నడుద్దాం రా అని సాదరంగా ఆహ్వానించారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న పెద్దాయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పట్టుకొని కలిసి నడుద్దాం రా అంటున్నారు. దీనికి మన రేవంత్ అన్న కూడా ఆ ఆఫర్ను తిరస్కరించకపోగా, చూసారా నా రేంజ్ అది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇది చూసి ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి ఎలాంటి ఫీలింగ్ వచ్చుంటుంది? అరే, నేను దేశమంతా జోడయాత్రలు చేస్తుంటే వీళ్ళిక్కడ ఆల్రెడీ హాత్ మే కమల్ పెట్టేలా ఉన్నారేంటి అని తలపట్టుకొని ఉంటారు. అందుకే బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు, ఇది కాంగ్రెస్ బీజేపీల అంతర్గత ఫెవికాల్ బంధం అని. ఇప్పుడు ఆ బంధం కాస్త ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఒకప్పుడు బీజేపీలో ఎదగాలంటే ఒక పద్ధతి ఉండేదండి. శ్యామప్రసాద్ ముఖర్జీ కాలం నుంచి వాజ్పేయి, అద్వానీ లీడర్షిప్ వరకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే టికెట్ లేదా పదవి దక్కేది. 1990లో సీఎంలైన సుందర్లాల్ పట్వా, భైరాన్ సింగ్ షెకావత్ అంతా కరడుగట్టిన సంఘ్ పరివార్ నేతలే. కానీ 2014 తర్వాత మోదీ షా శకం వచ్చాక రూల్స్ మారిపోయాయి. సిద్ధాంతం పక్కకు పోయింది, అధికారమే పరమావధి అయిపోయింది. ఇప్పుడు అది ఎంతలా అప్గ్రేడ్ అయిందంటే ఇతర పార్టీల నుంచి ఇలా వచ్చి అలా వైకుంఠపాళి నిచ్చెనెక్కి సీఎం కుర్చీలో కూర్చుండిపోవచ్చు. ఉదాహరణలు కావాలా? లిస్టు చాలా పెద్దదే ఉంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గతంలో కాంగ్రెస్, అరుణాచల్ సీఎం పెమా ఖండు గతంలో కాంగ్రెస్, మణిపూర్ సీఎం బీరన్ సింగ్ గతంలో కాంగ్రెస్, బెంగాల్లో సువేందు అధికారి, బీహార్లో సామ్రాట్ చౌదరి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లెంత్ మీ ఇంటర్నెట్ డేటా సరిపోనంత పెద్దదిగా ఉంది. దశాబ్దాలుగా పార్టీ కోసం జెండాలు మోసిన ఒరిజినల్ బీజేపీ నేతలు ఇప్పుడు ఇంట్లో కూర్చొని తలలు గోక్కుంటున్నారు. అందుకే పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఓల్డ్ వెర్షన్ ను అడాప్ట్ చేసుకొని కాంగ్రెస్ వర్షన్ బీజేపీ లాగా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారికి మోదీ గారు సాదర స్వాగతం పలకడం వెనక ఉన్న లాజిక్ ఇదేనట. మన రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, అలాగని పుట్టుకతో కట్టర్ కాంగ్రెస్ వాది కాదు. ఆయన పాలిటిక్స్లో ఐడియాలజీ కంటే టైమింగ్ ముఖ్యం. ఆయన పూర్వాశ్రమం అంతా బీజేపీ, టీడీపీలతోనే సాగింది. ఆ ముద్ర అంత ఈజీగా ఎలా పోతుంది చెప్పండి? ఆ మధ్య మోదీతో వేదిక పంచుకున్నప్పుడు రేవంత్ అన్న స్వయంగా ఒక క్లారిటీ ఇచ్చారు. నా పాఠశాల బీజేపీ, నా కళాశాల టీడీపీ, నా ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అన్నారు. అంటే ఉద్యోగం ఎక్కడ చేసినా చదువుకున్న స్కూల్, కాలేజీల మీద లవ్ అలాగే ఉంటుంది కదా. అందుకే ఖమ్మం పర్యటనలో కూడా కాంగ్రెస్ మీటింగ్లో ఉంటూనే కేసీఆర్ టీడీపీని దెబ్బతీశారని ఆక్రోశం వెళ్లగక్కారు. ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు క్యాడర్ అంతా కలిసి బీఆర్ఎస్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తుంటే ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. అయ్యా రేవంత్ అన్న, నువ్వు మాట్లాడుతోంది కాంగ్రెస్ మీటింగ్లోనా లేక పచ్చకండువా కప్పుకున్న మీటింగ్లోనా అని లోపల కుమిలిపోతున్నారు. కానీ ఏం చేస్తారు? పార్టీ నడవడానికి కావలసిన ఇంధనం సమకూరుస్తోంది ఆయనే. కథ ఇక్కడితో అయిపోలేదు. మోదీ హైదరాబాద్ వస్తారు, ప్రోటోకాల్ పక్కన పెట్టి చంద్రబాబుతో గంట సేపు ఏకాంతంగా చర్చిస్తారు, పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. అరే, వీళ్ళిద్దరి పొలిటికల్ అడ్డా ఆంధ్రప్రదేశ్, అమరావతి కదా, మరి హైదరాబాద్లోనే ఈ సీక్రెట్ మీటింగ్లు ఎందుకు? పోనీ బాబు ఇంట్లో ఏమైనా ఫంక్షనా అంటే అది లేదు. పవన్ కళ్యాణ్కి చిన్న ఆపరేషన్ అయితే దానికి అంత టైం కేటాయించాలా? ఇంకోవైపు బండి సంజయ్ కొడుకు భగీరథ ఉదంతం జరిగింది. పోలీసులు పోక్సో చట్టం కింద చాలా నార్మల్ సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. మీడియా కూడా రేవంత్ రెడ్డిపై ఈగ వాలకుండా కాపాడుతోంది. అదే బీఆర్ఎస్ మీద అయితే తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్లు వేసేవాళ్ళు. ఇదంతా చూస్తుంటే సామాన్యుడికి కూడా డౌట్ వస్తుంది,
ఇటు రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీని, ఏపీలోని టీడీపీని లైట్ తీసుకుంటున్నారు. అటు కేంద్ర పెద్దలు రేవంత్ రెడ్డి వైఫల్యాలపై కాకుండా కేవలం బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు, విభజన హామీల ఊసే లేదు. కానీ ఇద్దరి శత్రువు మాత్రం ఒకరే, అది బీఆర్ఎస్. సాధారణంగా కాంగ్రెస్ సీఎంలు ఎవరైనా ఏమంటారు? అధిష్టానం దయ వల్ల వచ్చే 5 ఏళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది అంటారు. కానీ మన రేవంత్ అన్న మాత్రం పార్టీ పేరు ఎత్తకుండా 2034 దాకా నేనే సీఎం అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అధిష్టానం మాట శిరోధార్యం అనే ముచ్చటే లేదక్కడ. గతంలో మోదీ ప్రధానైన కొత్తలో అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సీఎం పెమా ఖండు 32 మంది ఎమ్మెల్యేలతో కలిసి రాత్రికి రాత్రే బీజేపీలోకి జంప్ అయ్యారు. ఆ చేదు అనుభవం రాహుల్ గాంధీ మర్చిపోయి ఉంటారా? ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో తెలంగాణ హిమంత బిశ్వ శర్మ లాగా మారిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్టు నటిస్తూ గల్లీలో దోస్తీ చేస్తున్న ఈ పొలిటికల్ గేమ్ ఎటు దారి తీస్తుందో చూడాలి. మరి రేవంత్ రెడ్డి ఈ స్కూల్, కాలేజీ ఉద్యోగం బంధంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.